దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 22వ అధ్యాయంలో ఉన్న 12 వచనములు. అరబీయులతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారినందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదా రాజుగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలెనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజగు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగియేయున్నాడని విని యూదారాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను. యెహోరాము నొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశనము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదికి అతడు యెహోరాముతో కూడా పోగా, యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగానున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకుని యెహూ నొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు కదా అనుకుని అతని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటివారు ఇక ఎవరునూ లేకపోయిరి. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 10వ వచనము నుండి. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులగు రాజవంశజులనందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలో నుండి దొంగిలించి అతనిని అతని దాదీని ఒక పడకడింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెను యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషాబతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయెను. ఈ యెహోషాబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను. ఇంతటితో దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 22వ అధ్యాయంలో ఉన్న 12 వచనములు పూర్తి చేయబడినవి.